చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, తమలపాకు పైన దీపం వెలిగిస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి దీపారాధన దేనికి విశేషమైనదో తెలియజేయండి. తమలపాకుపై దీపారాధన అని కాదు కానీ తమలపాకులలో అంటే చుట్టూ తమలపాకులు లైక్ ఒక సుమారుగా కూడా ఒక 8 నుంచి 11 తమలపాకులు ఒక ప్లేట్లో. సో మధ్యలో చక్కగా కూడా ఒక దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇది 11 శుక్రవారాలు కానీ 9 శుక్రవారాలు కానీ లేదా 18 శుక్రవారాలు కానీ చెయ్యాలి. ఇది ఏమిటి అంటే ఇంట్లో ధన సంబంధిత, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి అంటే ఒక ఏదో మనకి ఇంట్లో చెడు జరుగుతుంది అని కానీ లేదా కొంత మనకు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతాం లేవు అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు అంటే తమలపాకులు అంటే అందులో మనకు సరస్వతి అమ్మవారు కావచ్చును, లక్ష్మీ అమ్మవారు కావచ్చును, పార్వతీ అమ్మవారు కావచ్చును కొలువు తీరి ఉంటారు. ఈ మన తమలపాకుకు సంబంధించినటువంటి ముందు భాగంలో ఉండేటువంటి ఆ యొక్క తొడిమను కాస్త తీసి చక్కగా పరుచుకోవాలి. ఓకే, తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతి. అవునండి. మరలా ఇదొకటి విషయం. సో తమలపాకులతో అమ్మవారి యొక్క దీపారాధన చేసి ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా క్లయింట్స్. కనుక అంటే వారి ఫోటోలు కూడా పంపిస్తూ ఉంటారు అమ్మవారికి సంబంధించినటువంటివి. ఆ గురువుగారు శుక్రవారం ఈరోజు హారతీయంగా అమ్మవారు ఆ యొక్క మన హారతిలో కనబడింది అనేటువంటి విధంగా తీసి పంపిస్తూ ఉంటారు. ఎంతో సంతోషం వేస్తుంది. కనుక ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటిది కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆంజనేయ స్వామికి తమలపాకులు, ఇంట్లో తమలపాకు చెట్టు కావచ్చును, ఇవి మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకువస్తాయి, విజయాన్ని తీసుకువచ్చేటువంటి పరిస్థితి. కనుక తమలపాకులను మనము మన యొక్క గురువారం రోజే సాయంకాలం ఇంటికి తెచ్చుకొని చక్కగా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకోవాలి. శుక్రవారం రోజు మామూలు దీపారాధన చేయాలి. అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత, నివేదన చేసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క తమలపాకుల మధ్యలో ఒక వెండి ప్రమిద లేదు మట్టి ప్రమిద పెట్టి చక్కగా కూడా నెయ్యి పోసిన తర్వాత ఒక పువ్వొత్తి వేయాలి. పువ్వొత్తేసి పువ్వొత్తి లేదు అనుకుంటే 3 అంటే ఒక 2 వత్తులను కలిపి సౌత్ వైపుగా, 2 వత్తులను కలిపి ఈశాన్యం వైపుగా, 2 వత్తులను కలిపి తూర్పు వైపుగా వేసి అమ్మవారికి హారతి ఇవ్వాలి. దీనివల్ల మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఇది ఐశ్వర్య దీపంగా చెప్తారు. ఈ దీపంగా అంటే ఈ విధంగా. ఇక మామూలుగా కొందరేమిటి ఈశ్వరునికి సంబంధించి కూడా ఏకాదశ దీపారాధన చేస్తూ ఉంటారు. ఏకాదశి అంటే 11 దీపాలతో ఏకాదశ దీపారాధన అంటే 11 దీపాలతో ఈశ్వరునికి యొక్క తమలపాకులను పరుస్తారు. తమలపాకులపై చక్కగా కూడా ఉసిరికాయలకు సంబంధించి అంటే ఇప్పుడు ఉసిరికాయలు ఉండవు బట్ చెప్తున్నా, మీరు అడిగారు కానీ ఉసిరికాయలను దానిపై పెడతారు, దీపారాధన చేస్తారు, పువ్వొత్తులు పెట్టి. కనుక ముఖ్యంగా సరస్వతి అమ్మవారు పిల్లలకు చదువురీత్యా సరిగ్గా మన మాట కానీ వినడం లేదు అనుకున్న పిల్లలకు సంబంధించిన ఏ పని కావాలనుకున్నా కూడా ఈ దీపారాధన. నరఘోష నరదృష్టి ఉండేటువంటి వారు కూడా ఈ దీపారాధన. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటిది. ఈ 3 విషయాలకై ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ మంగళవారాలు శనివారాలు ఆంజనేయ స్వామికి సింధూర అర్చన అండ్ తమలపాకులను సమర్పించాలి. దీనివల్ల కూడా మనకు జాతకంలో ఉండేటువంటి శని సంబంధిత దోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
ఇప్పుడు ప్రత్యేకించి హనుమంతుడికి తమలపాకుల పూజా విధానం కానివ్వండి, లేకపోతే దీపారాధన, మాల వడమాల ప్రీతికరం అన్నారు. ఎందుకని వడమాల ప్రత్యేకించి హనుమంతుల వారికి అది ప్రీతికరం? ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణకు స్వామివారు సింధూరార్చన ప్రియుడు. ఓకే, సింధూరార్చన ప్రియుడు అన్నప్పుడు ఈ యొక్క హనుమంతుల వారు సీతమ్మను కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ తలపై సింధూరం రాసుకుంటుంది ఎవరు? సీతమ్మ వారు. తల్లిది ఏమిటి అంటే మీ రాముల వారి యొక్క శ్రేయస్సు కోసము, మీ యొక్క రాముల వారి యొక్క అంటే మన లైక్ ప్రతి ఆడవారు రాసుకుంటారు కదా సింధూరం ఇక్కడ. సో భర్త శ్రేయస్సు అని చెబితే ఆంజనేయ స్వామి వారు ఒళ్ళంతా రాసుకుంటాడు సింధూరం, అంటే అంతటి అది. సో ఈ సందర్భంలో తమలపాకుల యొక్క చెట్టు వద్ద సీతమ్మ వారు ఉండడము, ఈ ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళడము ఇట్టి తమలపాకుకు సంబంధించినటువంటి విషయము. అంతేగాని ఓ తమలపాకుల మాల వేసేయండి ఆంజనేయ స్వామి కంటే మొత్తం స్వామివారికి మొసమరకుండా వేసేస్తారు. జస్ట్ ఒక మాల అంతే. నిజంగా చెప్తున్న తల్లి, ఈ శనివారాలు మంగళవారాలు వచ్చింది అంటే మొత్తం తమలపాకుల మాలలు వేసి మొత్తం ఇక్కడ దాకా తీసుకువస్తారు పాపం. ఆంజనేయ స్వామికి కావాల్సింది ఏమిటి అంటే ఒక్క 2 తమలపాకులను తమకు సమర్పించి హనుమాన్ చాలీస చదవాలి. అదేవిధంగా మనము భజన చేయాలి. భజన అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వేరే అయిపోయింది. ఏం భజన అయింది? ఒకరిపై ఒకరికి చెప్పడము, ఒకరిపై వీళ్ళు ఇట్లా ముందు ఆఫీస్కి రాగానే అమ్మయ్య వారు రాలేదు కదా వారి గురించి నేను ఇక్కడ పోయి చెప్పాలి, బాస్కు చెప్పాలి అంటారు, పోతారు, వారికి చెప్తారు మీరు గ్రేట్ సార్ మీరు అని చెప్పి ఈ భజన ఇది అయిపోయిందంతా. ఎవరికి వారు పొగడతలు. సో నిజమైన భజన అనేటువంటిది వెళ్ళిపోయింది. కనుక ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎవరితో మీకు సంబంధం లేదు, మీరు కూర్చోండి, హనుమాన్ చాలీస చదువుకోండి, చక్కగా స్వామివారికి భజన చేసుకోండి, తమలపాకులను సమర్పించండి, అంతే. ఇదే విధంగా ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. వైట్ పేపర్ పైన రామ్ 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 అని రాయాలి. ఓకే, జస్ట్ రామ్ 3 సార్లు కాదు, కంప్లీట్గా ఒక వైట్ పేపర్ పైన ఇటు సైడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వైట్ పేపర్ తీసుకోవాలి. రామ్ 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 ఇంతే రాసేసి హనుమాన్ చాలీస చదివేసి స్వామివారి యొక్క పాదాల వద్ద అవి పెట్టండి. ఏ కోరికైనా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి అని అనుకునేటువంటి ఎలాంటి కోరికలైనా ఎలాంటి పనులైనా కూడా అయిపోతాయి ఖచ్చితంగా. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా మంది లేడీసే కానివ్వండి జెంట్సే కానివ్వండి కొన్ని బట్టలు వాళ్ళు ఒకసారి వేసుకున్న తర్వాత అవి వాష్ చేయకుండానే ఆ మాసిన బట్టల్ని మనం ఒకసారి వేసుకొని వదిలిన బట్టల్ని బీరువాలో అలాగే పెట్టేస్తూ ఉంటారు. సెల్ఫుల్లో కానివ్వండి బీరువాలో కానివ్వండి. ఇప్పుడు బీరువా అంటే లక్ష్మీదేవి కొలువుండే ఒక స్థానంగా మనం చెప్పుకుంటాం. మరి అటువంటి అప్పుడు ఈ మాసిన బట్టల్ని బీరువాలో పెట్టడం కరెక్టే అంటారా? మీరే అంటున్నారు కదా లక్ష్మీదేవి స్థానం అని చెప్పి, సో కరెక్ట్ కాదు కదా. అవును. సో అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి దాంట్లో ఇంకొక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. వస్త్రాలు అంటే దీనికి అధిపతి శుక్రుడు. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క వస్త్రాలను ఎవరైతే శుభ్రంగా వేసుకోవడం కానీ వస్త్రాల పట్ల కొన్ని చేయరాని తప్పులు అంటే ఇప్పుడు మీరు అన్నటువంటివి పట్టు చీరలు కానీ ఇంకేమైనా కొంచెం కాస్ట్లీ రిలేటెడ్వి ఏదో ఒక 1-2 గంటలు మాత్రమే మేము వేసుకొని ఉన్నాము, మరలా దీన్ని ఈ డ్రై వాష్కి కానీ ఇవంతా ఎందుకు అనేటువంటి వారు బీరువాలో పెట్టడం మూలకంగా కొంత దరిద్రం అనేటువంటిది ఏర్పడుతుంది ఖచ్చితంగా కూడా. రాజకీయవేత్తలు వైట్ను పెట్టేసుకుంటారు, అదేవిధంగా మరికొందరు మరొక వస్త్రాధారణ ఉంటుంది. అంటే బట్టలకు శుక్రుడు అధిపతి, అదే చెప్తున్నాను నేను. కనుక ఈ విధమైనటువంటి వస్త్రాలు ఈ విధంగా పెట్టడం వల్ల
కొంత మనకు ఆర్థికపరమైనటువంటి కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ వస్త్రాలను కూడా కొందరు మరికొందరికి ఇస్తూ ఉంటారు. అంటే అక్క ఈ డ్రెస్ బాగుంది, రేపు ఫంక్షన్ ఉంది, ఒక్కరోజు ఇస్తావా అని అడుగుతారు. లేదా అబ్బా చెల్లె నీ డ్రెస్ అంటే జనరల్గా ఈ సారీ బాగుంది, పలానా ఫంక్షన్లో నేను కట్టుకొని మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తా. ఇవి కూడా చేయకూడదు. ఇలాంటివి చేసినా మీరు అన్నటువంటి యొక్క వస్త్రాలను యొక్క పిండకుండా అంటే శుభ్రపరచకుండా బీరువాలో పెట్టినా కూడా జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్, రెండవది మనీ రిలేటెడ్, ఆరోగ్యం ఆర్థికంగా 2 రకాలుగా ఇబ్బంది పడతాం ఖచ్చితంగా. ఎందుకు మరికొందరు పిల్లల యొక్క వస్త్రాలు చిన్నగా అయ్యాయని కానీ చిరిగిపోయాయని చెప్పి కానీ కింద డోర్ మ్యాట్లుగా కూడా వేసి వాడతారు. అవును, చూస్తుంటాం. అలా కూడా చేయకూడదు. జాతకరీత్యా రాహుగ్రహము అనేటువంటి ప్రభావము మనకు మైనస్ ఉంటుంది. రాహు అంటేనే మనకు నెగిటివ్ విన్నరా. సో ఆ పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ అవి ఎవరి అయితే వస్త్రాలు ఉన్నాయో వారికి కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మరి అంటే ఏం చేయాలంటారట అలాంటి బట్టల్ని? వాటిని శుభ్రంగా ఉతికి, అంటే చిరిగిపోయాయా ఒకవేళ అనుకుంటే వాటిని శుభ్రంగా ఉతికిన తర్వాత కుట్టియాలి. కుట్టించి ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఐరన్ చేసి. చిన్నగా అయ్యాయి, నా కూతురుకు 8 సంవత్సరాలు 5 సంవత్సరాల బట్టలు ఉన్నాయి, అరే ఇవి ఎట్లా, ఇంట్లో ఎవరో పనివారు ఉన్నారు వారికి ఇచ్చేద్దాంలే అని చెప్పి కూడా పిండి ఐరన్ చేసి ఇవ్వాలి. 100కు 200%. ఓకే. సో అదేవిధంగా ఈ బట్టలు విషయంలో కూడా, ఎందుకంటే మన శరీరాన్ని అవి అంటే మన శరీరాన్ని అతుక్కొని ఉంటాయి కనుక శరీరం నుండి వచ్చేటువంటి చెమట కానీ ఇంకేదైనా, అంటే మన శరీరం నుండి వచ్చినటువంటివి, ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు అనుకున్నాం, ఆ వ్యక్తికి ఆ ప్లేస్ కానీ ఈ వస్తువు కానీ లేదా ఈ యొక్క బట్టలు కానీ చాలా ప్రీతి ఉంటుంది కొందరికి. మరణించినా కూడా వాటిపై ఆ ప్రభావం కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఉదాహరణకు అట్లనే మనిషి బ్రతికున్నప్పటికీ తాను కొన్ని రోజులు వేసుకొని ఉన్నాడు అది. సో దానివల్ల మంచి జరిగినవి చెడు జరిగినవి, దానివల్ల చెడు చేశాడేమో ఎవరికి తెలుసు కొన్ని సందర్భాలలో. సో కర్మ అది నెక్స్ట్ వారికి చెప్పులు ఉన్నవి. సో మన చెప్పులు ఎవరికైనా మనము అంటే చెప్పులు పోయినా అమ్మయ్య శనిపోయిందిరా అనుకుంటారు. లేదా చెప్పులు 2-3 సార్లు పోతూ ఉంటే, మన ఒక క్లయింట్, గురుగారు ఒక దేవాలయం దగ్గర వెళ్ళా, చెప్పులు ఇప్పాను, అక్కడ ఒక జత చెప్పులు పోయింది, సర్లే శనిపోయింది కదా అనుకొని మళ్ళీ చెప్పులు కొనుక్కున్నా, మళ్ళీ అదే వారంలో 2 సార్లు నా చెప్పులు పోయినాయి అంటాడు. మరి దీన్ని ఏమనొచ్చు? అదే చెప్తున్నా కదా నేను. కనుక చెప్పులు పోతే శని పోవడాలు అంటే కాళ్ళకు అధిపతి శనిశ్చరుడు. మోకాల నుండి కిందికి ఏదైతే ఉంటుందో మోకాళ్ళ నొప్పులు కానీ, ఈ కాలు విరగడాలు కానీ, ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, బెనకడాలు కానీ, ఇదంతా కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పీరియడ్లోనే వస్తవి. ఏలినాటి శనిలో ఉన్నప్పుడే మనకు చెప్పులు పోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ మన చెప్పులు వేరే వారు తీసుకొని వెళ్ళినా మన కర్మ ఎంతో కొంత మనం వేసుకొని ఉంటాము కనుక 100% వారికి పోతుంది. సో చెప్పులు మనకు పోయాయి అనుకుంటే నిజంగానే మన కర్మ కొంత పోయింది అనేటువంటి భావన, నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పినా వారు చెప్పులేం కొనివ్వరు. అయ్యో అట్లెట్లయింది అని చెప్పి దాని గురించి పావు గంట చర్చ. వాడు మంచి చెప్తే మన మనసు అమ్మయ్య అనిపిస్తుంది, ఏమైనా నెగిటివ్గా చెప్తే అరే ఎట్లా అనిపిస్తుంది. కనుక ఎప్పుడు ఏ విషయాన్ని కానీ ఎవరితో చెప్పొద్దు, అది మంచి కానీ చెడు కానీ. సో ఇలాంటి బట్టలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. ఎందుకంటే శుక్రుడు అని 3 సార్లు చెప్పిన. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి, శుక్రునికి అధిపతే లక్ష్మీదేవి.
సో లక్ష్మీదేవి అంటేనే డబ్బు. సో అలాంటి లక్ష్మీదేవిని మనము పొందాలి అనుకున్నా, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం చేరాలి అనుకున్నా కూడా ముందు పర్ఫ్యూమ్స్, బట్టలు ఇవి చాలా మస్ట్. మన మెయింటెనెన్స్, లగ్జరీ లైఫ్కు తీసుకొని వెళతాయి. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ఇదే మన బట్టలకు సంబంధించి ఎవరికైనా కొనివ్వాలి అనుకున్నా, లైక్ అంటే దానంగా ఇవ్వాలని ఇందాక మనం చెప్పుకున్నాము. ఒకవేళ ఎవరికైనా మనము డొనేట్ చేస్తే, అంటే ఇప్పుడు ధోతి ఉంది, ఇది ఎవరైనా బ్రాహ్మణులకు ధోతి దానం, వస్త్రదానం. ఇంకెవరికైనా ఇప్పుడు స్కూల్స్ నడుస్తూ ఉన్నవి, చిన్నపిల్లలకు పాపం యూనిఫామ్స్ అంటే కొనలేని వారు ఉన్నారు, వారికి డొనేట్ చేసేయడం. కానీ చెప్పులు కూడా, షూస్ కూడా, స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ. ఇవాళ రేపు విద్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా అధికంగా ఉంటున్నాయి ఈ ఫీజులు కానీ ఇంకేదైనా. కనుక ఉన్నటువంటి వారు కొంత వారికి సహాయం చేయడం వల్ల లక్ష్మీదేవికి సంబంధించి ఇంకా అధికంగా మీకు అనుగ్రహం ఉంటుంది, చాలా అధికంగా ఉంటుంది. 100 రూపాయలు మనం ఇక్కడ డొనేట్ చేసామనుకోండి, 100% 10,000 రూపాయలు అమ్మవారు మీకు ఇస్తుంది, అంతే. ఇప్పుడు చాలామంది ఇంట్లో విడిచిన బట్టల్ని, మాసిపోయిన బట్టల్ని ఏ రోజుకి ఆ రోజు ఉతకకుండా అలానే ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టి వీలున్న రోజు వాష్ చేస్తామని చెప్పి పక్కన పెట్టేస్తుంటారు. కొంతమంది ఆ ఉతికిన బట్టల్ని కూడా మడత పెట్టకుండా కుర్చీల్లో, ఆ సోఫాల్లో అలా వేసేస్తుంటారు. ఇలాంటి విషయంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? కదమ్మా, లక్ష్మీదేవి ఇప్పుడు మీరే ఉన్నారు, ఉదాహరణకు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారు. సో మీరైతే, ఉదాహరణ చెప్తున్నారు, మీరైతే చక్కగా తయారయ్యారు, వెళ్తున్నారు. డోర్ తీయగానే చక్కగా వారు విజిత గారు రండి వెల్కమ్ అన్నారు. కుర్చీల్లో ఇన్ని బట్టలు ఉన్నాయి, అయ్యో అని చెప్పి ఆ బట్టలు తీసి అటు పక్కన మారేసి కూర్చోండి అని చెప్పి అంటారు. ఒక్క సెకండు ఇవి విడిచిన బట్టలా లేదా ఇంకేంది, మళ్ళీ ఇప్పుడు దీనిలో నేను కూర్చుంటే ఏమిటో, ఇంత మంచిగా తయారైన అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరా ఏదైతే ఉందో, ఇప్పుడు మనం విడిచినటువంటి బట్టలు అవి ఎక్కడెక్కడో తిరిగి ఉన్నాం, సో నెగిటివ్ అయిపోయి ఉంటాయి. అవి అక్కడ ఒక 24 అవర్స్ ఉన్నాయి, అక్కడ ఎంతో కొంత నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది. కనుక ఆ లక్ష్మీదేవి మనకు ఇంటికి వచ్చే సందర్భంలో కానీ ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు మనం అంటే చెప్పి వెళ్తున్నాం, సో అమ్మవారు చెప్పేందుకు వస్తుంది. ఇంట్లో సుగంధమైనటువంటి మాటలు, చక్కటి సంభాషణ, సుగంధ పరిమళమైనటువంటి వాసన ఇంట్లో, అంటే ఒక పొగ, అంటే లైక్ ధూప్ స్టిక్స్ కానీ, ధూపం కానీ, ఇంట్లో సుగంధ పరిమళమైనటువంటి మనకు మన ప్రసాదాలు, చక్కగా ఇలాచి, అందులో అమ్మవారికి ఎంతో ప్రీతి, ఇలాచి కానీ, ఒక కిస్మిస్ కానీ, బాదం కానీ, పరమాన్నంలో బెల్లంతో చేసినటువంటి అన్నము, అదేవిధంగా ఈ యొక్క నెయ్యితో పోపు చేయడం ఎంతో ప్రీతి. ఈ విధంగా ఎవరైతే రోజు నివేదన చేస్తూ ఉంటారో అమ్మవారిని పిలవాల్సిన అవసరం లేదు, అదే వస్తుంది. మన చుట్టూ పరిసరాలు కూడా బాగుండాలి కదా. సో అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఇంట్లో ఆర్థిక పరమైనటువంటిది, తరచూ భార్యాభర్తలలో గొడవలు కానీ, కొంతమేర మనీ రిలేటెడ్ ఇష్యూస్, ఈ ఈఎంఐస్ కానీ, ఈ లోన్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి బంధంలో వారు ఉండిపోవాల్సి వస్తుంది. అట్లా. ధన్యవాదాలండి. మహాదేవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి